కంచెనే చేనును మేస్తే ఎట్లా అంటే ఇది అర్థమై ఉంటుంది కొంతమందికి. ఇప్పుడు ఒక చేను అంటే ఒక పంట పెట్టారు, దాన్ని కాపాడడానికి ఒక కంచె పెట్టినాం, ఆ కంచెనే ఆ పంటను మేసింది అనుకోండి, ఆ రైతు పరిస్థితి ఏందన్నట్టు ఇక్కడ ఉంది. ఇప్పుడు రక్షించాల్సిన పోలీసులు అకృత్యాలకు నిలయమై తర్వాత వాళ్ళు ప్రజలను వంచిస్తూ ప్రజలని హింసిస్తూ పరిపాలిస్తే ఈ అక్రమార్క రాజకీయ నాయకులకు తొత్తులుగా మారి ప్రజలకు కంటగింపుగా మారితే ఆ ప్రజల పరిస్థితి ఏంటన్నది ఇక్కడ మనకు కనబడుతుంది. ఇక్కడ భుజంగరావు తిరుపతి అన్న సస్పెన్షన్, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది వాళ్ళ మీద. ఇంత పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఆఫీసర్ హోదాలో ఉండి వీళ్ళు ప్రజలను రక్షించాల్సింది పోయి ప్రజలను హింసించి ప్రజలకు నష్టం చేకూరిస్తే మరి ఆ ప్రజలు తిరిగి బుద్ధి చెప్తే వీళ్ళ పరిస్థితి ఏం జరుగుతుందన్నది వీళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. సో ఏది ఏమైనా ప్రజలు ఇట్లాంటి వాళ్ళకు సరైన బుద్ధి చెప్పాల్సిన అవసరం అతి త్వరలో ఉంది, దగ్గరలో ఉంది. వాళ్ళు నిజంగా కూడా ప్రజలు మేల్కొంటే వీళ్ళ పరిస్థితి గోవిందా గోవింద.